రాగి జావతో నాకు పూర్తిగా పోయింది. రాగి జావతో ఉత్త రాగి జావే, దాంట్లో మళ్ళీ మొలక కట్టేది లేదు, వేసేది మజ్జిగ కలిపేది పాలకి ఏమీ లేదు. రాగి పిండి ఒరిజినల్ ఉండాలి. అదే రాగి పిండి బయట కొంటే మనకు కొన్ని దగ్గరలో బియ్యం పిండి కలిపేస్తారు. బియ్యం ఫ్రీ, రాగులు 40 రూపాయలు, బియ్యం ₹1 కదా, ₹2 చీప్ అయిపోయింది. సో బియ్యం పిండి కలిపేసారు రాగి పిండిలో, దాని ఎఫెక్ట్ ఉండదు. సో రాగి పిండిని నీళ్ళలో కలిపేస్తాం, లిక్విడ్ అయిపోతుంది. వేడి మసలుతా ఉండే నీళ్ళలో ఈ లిక్విడ్ పోసి తిప్పుతా ఉంటే రాగి జావ రెడీ. షుగర్ లేకపోతే ఆర్గానిక్ బెల్లం వేసుకోండి, ఐరన్ మినరల్స్ వస్తాయి కాబట్టి. సో ఆ రాగి జావ 4 గ్లాసులు పొద్దున్న లేస్తానే, పళ్ళు తోమినా తోమకపోయినా తాగేస్తే అసిడిటీ అవుట్. 1 వీక్లో తగ్గిపోతుంది. 3 నెలల్లో మ్యూకస్ మెంబ్రేన్ అని ఉంటుంది లోపల, అంటే మీ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా మీ పేగుల మీద డ్యామేజ్ చేయకుండా ఉండాలంటే ఓ పొర ఉంటుంది. ఆ పొర చిన్నగా డ్యామేజ్ అయినప్పుడే గ్యాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్, అసిడిటీ ఇవన్నీ అయిపోతూ ఉంటాయి. సో అది పుండు మానాలంటే ఈ కాల్షియము హైడ్రోక్లోరిక్ యాసిడ్తో కలిసి ఆల్కలైన్ అయ్యి మీకు లోపల ఒక పూతని ఏర్పరిచి ఆ లోపల నుండి పుండుని మారుతుంది. 3 నెలలు పట్టచ్చు పూర్తిగా పోవాలంటే. 1 వీకే మీకు రిజల్ట్ తెలుస్తుంది. ప్లస్ సాయంత్రం 4 గంటలకు ఒకసారి 3 గ్లాసులు రాగి జావ. మళ్ళా రైసు ఆపేసి జొన్న రొట్టెలు, రాగి ముద్ద, ఆరికలు, కోడో మిల్లెట్ ఆరికలతో మీరు అన్నం చేసుకో, పొంగల్ చేసుకోమని ఇవి వాడితే 1 మంత్లో అందరికీ అసిడిటీ పోతుంది. 195 మందికి పోతుంది. ఇంకా 5 మందికి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, అది డాక్టర్లు చూసుకుంటారు. 95